ఓజీ ట్రైలరు ఇప్పుడు రిలీజ్ చేసిన వాళ్ళు నిన్నటి నుంచి ఎప్పుడు చేస్తారని నిద్ర లేకుండా ఎదురు చూడడం జరిగింది. సరే ఇంక ఎలాగో వీళ్ళు రిలీజ్ చేయరు అని అనుకొని మధ్యాహ్నం నిద్రపోయినా లేచి చూస్తే ట్రైలర్ వచ్చింది. నాకు అది చూసిన తర్వాత షాక్ అయినా, అరే దీనికోసం కదా ఇన్ని రోజులు ఎదురు చూసింది, దీనికోసం కదా నిన్నటి నుంచి కాయలు గాచేలా ఎదురు చూసింది అని చెప్పి కొంచెం బాధ అనిపించింది. ఓకే, ఎట్టకేలకు ఓజీ ట్రైలర్ అయితే వచ్చింది. మనం ట్రైలర్ మాత్రం చూసేద్దాం ఎలా ఉందనేది మనకందరూ తెలుసు. బేబొచ్చు అరాచకం మొత్తం పోతారు. ట్రైలర్ మాత్రం మామూలుగా లేదు, బేబొచ్చంగా ఉంది. మనం ట్రైలర్ చూస్తూ మనం ఈ ట్రైలర్ గురించి మాట్లాడదాం, ఓజీ గురించి. ఓకే, ఓజీ స్టార్ట్. బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్ళీ మొదలయ్యాయి. ఓకే, కానీ ఈసారి గన్స్ అన్ని సత్యదాత వైపు తిరిగాయి. మొత్తం అసలుకి వారే కొట్టుకోవటమే, కాల్చుకోవటమే, చంపుకోవటమే, నరుక్కోవటమే, ఇంకేం లేదు ఇక్కడ. మొత్తం బీభత్సం, అరాచకం అన్నమాట. అరాచకం ఉంది అసలుకి. వాడి చుట్టుపక్కల ఎక్కడో దాక్కున్నాడు. దాదా వరకు వెళ్ళారంటే పరిస్థితి చేజారిపోతున్నట్టుంది. మనోడు బాగా స్టైల్ తీసుకోండి అబ్బా. ఇమ్రాన్ హస్మినా ఇదేరా పేరు అదేనా? బాగా మంచి స్టైల్లో ఉన్న, మంచి లుక్స్ లో ఉన్న అబ్బా. తర్వాత వాళ్ళ ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే. ఎవరు వాడైతే కాదుగా. మీ టాటూకి అర్థం ఏంటి? ఆ టాటోకి అర్థం నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి ఆ టాటోకి అర్థము. అయితే నాకు ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు కానీ లేకుంటే ఆల్రెడీ చూశాను కదా, నాకు అర్థమైంది ఏంటంటే ఒక పక్క నరుక్కోవడం ఉంది, ఒక పక్క చంపుకోవడం ఉంది, ఒక పక్క పొడుచుకోవడం ఉంది, ఒక పక్క అరాచకం మొత్తం ఉంది. ఈ మధ్యలో ఒక మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఒకటి ఉంది. అది ఎంతమంది గమనించారో నాకు తెలియదు, కానీ మంచి ఫ్యామిలీ డ్రామా ఉంది దీంట్లో. మంచి ఫీల్ గుడ్ ఇష్యూ ఉంది, ఫ్యామిలీకి సంబంధించిన మంచి డ్రామా ఉంది. నాకు అది మాత్రం బాగా అర్థమైపోయింది. తర్వాత ఈ కత్తి ఇలా ఉంది. కలవాలని కొందరు, చూడాలని ఇంకొందరు, చంపాలని అందరూ ఎదురు చూస్తున్నారు. బాంబే వస్తున్నా. మర్చిపోతుంది అసలు వాయిస్ ఏంటి. బాంబే వస్తున్నా బాంబే కదిలి వస్తున్నా. ఇవి మనోడికి విలన్కి ఓమీకి ఫోన్ చేసి నేనే వస్తున్నా, బాంబే వస్తున్నా, తలలో జాగ్రత్త. నోట్లో పెట్టి కట్ చేసేది అది ఉందా? అయ్యయ్యో, అది ఏంది అసలు? అది నోట్లో కత్తి పెట్టి లాగతుండదా? ఓజీ ఈ బీజం మాత్రం అసలుకి నేను చూస్తున్నాను. నన్ను చూస్తే మిమ్మల్ని ఓవర్ అనిపిస్తుంది. ఇది ఏదో చాలా ఓవర్ చేస్తున్నాను. నిన్న కూడా చాలా మంది కామెంట్ పెట్టారు, నన్ను చూస్తే ఓవర్గా ఉంది. కానీ చూస్తే అంటే ఆ బీజం చూస్తే ఖచ్చితంగా ఎవడైనా ఆడాలనిపిస్తుంది, అంటే ఓగాలనిపిస్తుంది. అలా ఉంది బీజం, అవునా కదా? ఓకే,
అన్నావు. ఆ. ఏందిరా ట్రైలర్ ఇది ఎలా ఉంది? మళ్ళీ చూద్దాం ఇది. ఆ. నువ్వు చూడు. కొడకల్లారా రండి రండి, నో కొడకల్లారా రండి రండి. అస్సలుగా ఏముంది అసలుకి? అబ్బా ట్రైలర్ అసలుగా ఇది ఇంకేమన్నానా? ఏది ట్రైలర్ ఏంది? ఏంది ఇది కథ ఏంది? బాంబే వస్తున్నాయి తలల జాగ్రత్త ఏంది అసలుకి? చూడండి. బాంబే వస్తున్నా, తలల జాగ్రత్త. ఇది ట్రైలరు నిన్న ఏదైతే అక్కడ వాళ్ళు రిలీజ్ చేశారో మించుమించు అదే ట్రైలర్ అలాగే ఉంది. కానీ ట్రైలర్ చూస్తే మాత్రం పూర్తిగా కట్ చేసినట్టు లేదు. అంటే స్టార్టింగ్ ఎండింగ్ పూర్తిగా లేదు. అయినా కానీ ట్రైలర్ మాత్రం బీభత్సం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అరాచకం అసలు ట్రైలరు. అసలుకి ఒక్కొక్క చూస్తుంటే నిజంగా ఒక్కొక్క సీన్ అసలుకి అసలు ఇది చూడండి, ఎన్నిసార్లు చూసినా కొడకల్లార్ అనేది టైగర్. అసలుకి ట్రైలర్ అది కదా ట్రైలర్ అంటే, ఇలా ఉండాలి కదా ట్రైలర్ అంటే, అప్పుడు కదా మజా వచ్చేది. ఏముంది అసలు ట్రైలరు? అసలుకి నిన్న నేను అది చూస్తుంటేనే మత్తిపోయింది నిన్న. ఆ చిన్న ఏదో ట్విట్టర్లో ట్రెండ్ అయ్యేది, అది చూస్తేనే మత్తిపోయింది నాకు. ఏకంగా ట్రైలరే దింపేశారు. అసలుకి ఏముంది? వీళ్ళు అంతంత మాత్రమే ట్రైలర్ చేశారు. వీళ్ళు నాకు అర్థమవుతుంది, ట్రైలర్ అంతంత మాత్రం చేశారు. పూర్తి స్థాయిలో ట్రైలర్ కట్ చేయలేదు వీళ్ళు. అంతంత మాత్రం ట్రైలర్ ఇచ్చేశారు. కానీ అదే బీభత్సంగా ఉంది, అదే మైండ్ పోతుందంటే థియేటర్ మాత్రం నిజంగా గ్యారంటీ తగలబడిపోద్ది. థియేటర్ మొత్తం గ్యారంటీకి రక్తపాతమే, ఎలాంటి సందేహం లేదు. ట్రైలర్ మాత్రం అద్భుతంగా ఉంది. మామూలుగా లేదు. ఓచకోత పోతారు, మొత్తం పోతారనేలాగా ట్రైలర్ అయితే ఉంది. బీభత్సం, అరాచకం అన్నమాట. ఈ ట్రైలర్ కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేశారు. ఈ ట్రైలర్ కోసమే కాచు కూర్చున్నారు. నేను నుంచి చూసి నాకు వల్లగాక నిద్రపోయినా. అందుకే మేబీ ఒక లేట్ అవుతుంది చూడు, ఎంత లేట్ అయిందో. అందరూ చేశారు. ఏం చేద్దాం, మా పరిస్థితి అది. కనీసం సబ్స్క్రైబ్ అన్నా చేసుకోండి, కొంచెం లైక్ అన్నా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.